లయన్స్ ఐ హాస్పిటల్లో నేత్ర రీజన్ కాన్ఫరెన్స్ని ఇక్కడ ఘనంగా జరుగుతుంది. రీజన్ చైర్పర్సన్ సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ రీజన్ కాన్ఫరెన్స్ని 14 క్లబ్బులు సభ్యులు ఈ రీజన్కి వచ్చి ఇవాళ కనుల పండుగ జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలన్నింటినీ నివేదిస్తూ అక్కడికి వచ్చి అవార్డును తీసుకోవడానికి దాదాపు 550 మంది లయన్స్ మినిస్టర్లు వచ్చారు. ముఖ్యంగా ఇది బశేశ్వర గారు ఈ లయన్స్ హాస్పిటల్ చైర్మన్ మరియు ఫౌండర్ అన్నీ ఆయన దీన్ని ఇక్కడ చేద్దామని చెప్పి లయన్స్ హాస్పిటల్ పైన ఆడిటోరియం చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఘనంగా జరగటం ఈ మధ్యన ఇదే ఇదిగా చెప్పుకున్నట్టు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, చైర్పర్సన్స్, అంబాసిడర్ అవార్డు గ్రహీతలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి బషా గారు పిలవంగానే వచ్చారు. ఈ కార్యక్రమము ఈ 14 క్లబ్బుల్లో జరిగిన కార్యక్రమాలు, వివిధ అంశాల మీద జరిగిన కార్యక్రమాలకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్లబ్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది బోధనలో ఫస్ట్ రీజన్ కాన్ఫరెన్స్ 8. కాబట్టి ఈ రీజన్ కాన్ఫరెన్స్ సక్సెస్ చేసిన లయన్స్ మిత్రులందరికీ, సభ్యులకి, వివిధ క్లబ్బుల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా మా తరఫున మరియు రీజన్ కాన్ఫరెన్స్ 8 తరఫున కృతజ్ఞతలు చేస్తూ దీన్ని సహకరించిన అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. మెంబర్స్ అందరూ కూడా రీజన్లోని క్లబ్స్ కూడా అందరూ కూడా నాకు సహకరించి నా రీజన్లో ఉన్న 16 క్లబ్స్ మూల్యమైన వాళ్ళ సేవలు అందించారు. వాళ్ళ సేవలకు గుర్తింపుగా ఈరోజు వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది. వాళ్ళకి అవార్డ్స్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ గౌరవ శ్రీమతి లక్ష్మీ మేడం గారు, శ్రీ బసవేశ్వర సార్ గారు, శ్రీ సూర్యరాజ్ గారు, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మేడం విజయలక్ష్మి గారు, ఇంకా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, నా రీజన్లో పాస్ట్ రీజన్ చైర్మన్స్, జోన్ చైర్మన్, క్లబ్ ప్రెసిడెంట్స్ అందరూ, తర్వాత మరియు క్లబ్లో ఉన్న ప్రతి మెంబర్ కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చి ఈ రీజన్ నేత్ర 8 కాన్ఫరెన్స్ దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ప్రెస్ మిత్రులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.